వెల్కమ్ టు మారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి మా పిల్లల కోసము టమాటా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బాక్స్కు ఇవి ఎలా చేద్దామో చూద్దాము. దానికి కావాల్సినవి టమాటా, జీలకర్ర, మెంతి పౌడర్, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలలో కసూరి మెతి కూడా కావాలి, కొత్తిమీర. ఇప్పుడు కడాయి వేడైంది కదా, దీనికి కావాల్సిన అంత ఆయిల్ వేసుకుందాము. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను కేజీ టమాటా కట్ చేసుకున్నా. నేను 4 స్పూన్లు వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇందులోకి టమాటా వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో వేసినాక టమాటా కలుపుకుందాం. టమాటా ఆయిల్లో వేసినాక ఒక్కసారి కలుపుకొని ఆయిల్లో దగ్గర పడే వరకు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు దీనికి మూత పెట్టుకుందాము. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. దీన్ని మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టి వదిలేసినాం కదా 5 నిమిషాలు. ఒక్కసారి మగ్గిందా లేదా చూద్దాం. ఇంకా మగ్గాలి, దగ్గరికి రావాలి. అప్పుడు ఉప్పు కారం వేద్దాము. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందని. ఉడికింది కొద్ది వరకు. ఇప్పుడు ఇందులో అల్లం పేస్టు, ధనియా పౌడర్, కారం, ఉప్పు అన్నీ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ 1 స్పూన్, జీలకర్ర మెంతి పొడి 1 స్పూన్, ధనియా పౌడర్, కారం, ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కేజీ కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. 2, 3, 4. ఇది కారం లేదండి మా కారం, అందుకే ఎక్కువ వేసాను. పసుపు వేసుకుందాము 1 స్పూన్. ఇవన్నీ వేసి సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. నేను కసూరి మేతి దాంట్లో ఏమేమి కావాల్సిన పదార్థాలలో చెప్పలేదు. కసూరి మేతి కూడా వేయాలి. ఉప్పు కారం ఇవన్నీ వేసినాక బాగా కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ మూత పెడదాము. మగ్గనిద్దాం 5-10 నిమిషాలు. తెరిచి చూద్దాం ఉడికిందా లేదా. దగ్గరకు వచ్చింది, ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కసూరి మేతి వేద్దాము. హెల్త్కి మంచిది తింటే. ఒకసారి ఇది వేసి కలిపి మళ్ళీ కొంచెం ఇంకొంచెం దగ్గరికి రావాలి. కర్రీ చట్నీ లాగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందా లేదా మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని వేసుకోండి. పైకి వెళ్ళినాక టమాటా కర్రీ రెడీ అయినట్టు. ఇందులో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయిందా లేదా నేను ఒక్కసారి చెక్ చేసుకుంటా. కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన దానికి. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారము. ఫైనల్గా అయితే టమాటా ఫ్రై రెడీ. ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు ఉడికించాలి. వేడి వేడి టమాటా ఫ్రై రెడీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా బాగుంటుంది.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి. ఆయిల్ ఇలా పైకి వెళ్ళి రెడీ